ఓం తత్సత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సద్గురుం మద్గురుం నిత్యం విద్యానందయతీశ్వరం భజామి భక్తిభావేన భవబంధ విముక్తయే. హరి ఓం సత్సత్. మనం చెప్పుకునేటువంటి ఈ సదాముక్తి సుధార్ణవంలో 5వ అధ్యాయంలో ప్రశ్నోత్తర తరంగాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నిన్న 41కి అయింది. ఇప్పుడు ఆ తర్వాత 42 నుంచి 45 వరకు శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడండి. మోక్షో వినా విచారేణ న చేద్యోగేన గమ్యతే భగవాన్ ప్రాహేతి తత్వమస్యాద్యైః కిం ప్రయోజనం. ఇది ప్రశ్న. మోక్ష వినా విచారేణ నచేత్. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? మోక్షం అన్నది విచారణ ద్వారానే, ఆత్మ విచారణ ద్వారానే లభ్యమవుతుంది. అలా అయినప్పుడు ఇంకా నచేత్ యోగేన గమ్యతే, యోగము చేత కూడా లభ్యమవుతుంది అని భగవాన్ ప్రాహు, ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కర్మ వల్ల కూడా మోక్షం వస్తుంది, భక్తి వల్ల కూడా వస్తుంది అని. మరి శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయి? మోక్షం వినా విచారేణ, మోక్షం అన్నది ఆత్మ విచారణ ద్వారానే లభ్యమవుతుంది అంటున్నారు. మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఏమి నీకు యోగం వల్ల కూడా, అంటే హఠయోగమా లేకపోతే ఇంకా ధ్యాన యోగమా, జపయోగమా, యోగా పేరుతో ఆసనాలు వేసే ఎలాంటి యోగమా, ఏదైనా సరే వీటి ద్వారా కూడా, కర్మయోగమా, అదే నిష్కామ కర్మయోగం అంటే వీటి ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అంటున్నాడు. మరి ఆయన ఈ పరిస్థితుల్లో తత్వమస్యాద్యైః కిం ప్రయోజనం, ఈ తత్వమసి లేదా అహం బ్రహ్మాస్మి, ఇటువంటి అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ లాంటి మహావాక్యాల యొక్క బోధ కిం ప్రయోజనం, ఏంటండి ప్రయోజనం? చూడండి, మంచి ప్రశ్న వేశాడు. అసలు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఈ మహావాక్యాన్ని ఎందుకు శ్రవణం చేయాలి? కర్మయోగం చేసుకుంటూనే మోక్షం అని చెప్పాడు కదా. ఇది చాలామందికి, మన వాళ్ళకు కూడా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. శాస్త్రం చెప్పింది కదండి, కర్మ ద్వారా కూడా మోక్షమే అని చెప్పింది. పైన జనకాది మహారాజులు లాంటి వాళ్ళు కూడా కర్మ ద్వారానే గట్టెక్కినారు నాయన అర్జున అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కర్మలే చేస్తున్నామండి. తెల్లవారు లేస్తూనే స్నానం చేస్తాం, గుడి చుట్టూ తిరుగుతాం, చెంపలు కొట్టుకుంటాం, పూజలు చేస్తాం. కాబట్టి ఇవే కదా కర్మలు, దీని ద్వారానే మోక్షము మరి అని అంటున్నప్పుడు ఈ మహావాక్యాల యొక్క ప్రయోజనం ఏమిటి అని చెప్పడం జరిగిందండి ప్రశ్న.
ఈ ప్రశ్న చాలా గమ్మత్తుగానే ఉంటుంది ఈ ప్రశ్న. అయితే నెక్స్ట్ సమాధానం ఇస్తున్నాడు చూడండి. నెక్స్ట్ తర్వాత 3 శ్లోకాల్లో సాక్షాత్కృత త్వం పదార్థ ప్రత్యేగాత్మా సమాధిన అసంప్రజ్ఞాత ఏన తత్వమస్యాద్యైః బ్రహ్మ విద్భవేత్. మరి ఇంకా ఆత్మ అనాత్మ విచారేణ ప్రత్యేగాత్మా విరాజతే శ్రవణాత్ తత్వమస్యాది వాక్యానాం బ్రహ్మవిత్ భవేత్. తర్వాత లాస్ట్ శ్లోకం మహావాక్య శ్రవణతో యోగినః అజ్ఞానినోపి చ అపరోక్ష జ్ఞానవంతః ద్వౌ క్రమావితి ముక్తయే. ఇది ఈ సమాధానం మిగిలినటువంటి 3 శ్లోకాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ శిష్యుడు ఏమేసాడు ప్రశ్న, మిగిలిన యోగ మార్గాల్లో కూడా అన్ని యోగాలే భగవద్గీత నిండాకు 18 యోగాలు చెప్పాడు. ఏర్చడం కూడా ఒక యోగమే అని. కాబట్టి ఇన్ని మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. మరి శాస్త్రాలేమో మోక్షం వినా విచారేణ లేకపోతే మోక్షం లేదు. ఆత్మవిచారణే మోక్షానికి, అంటే జ్ఞాన మార్గమే. అంతేగాని కర్మ భక్తి యోగా ఇవి పనికిరావు, మోక్షానికి అందజేయవు అని చెప్పారని అంటున్నారు మీరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ తత్వమసి మొదలగు గురువు దగ్గరికి వెళ్ళడం, తత్వమసి అని మహావాక్యాన్ని శ్రవణం చేయడం, ఆయనకు నమస్కారం చేయడం, ఇదంతా ఎందుకయ్యా? నా పాటికి నేను బాగా హాయిగా రోజు ఎంతోమంది వస్తుంటే అందరికి కూడా దాన ధర్మాలు చేస్తున్నా, గుళ్ళు తిరుగుతున్నా, యాత్రలు చేస్తున్నా, ఇంకా అంతే చాలా ఉన్నాయి శాస్త్రాల్లో. ఎక్కడో ఉంది ఇది, ఇక్కడ శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. చూడండి, శ్రీశైల శిఖరం చూస్తానే పునర్జన్మ లేదు. అరుణాచలాన్ని మనసులో అనుకుంటూనే పునర్జన్మ లేదు. ఇదే కదా మోక్షం. ఇన్ని మార్గాలు తేలిక, గంగా నదిలో మునిగితేనే మోక్షమే. ఎంత ఈజియెస్ట్ చూడండి. ఇంత సులభ మార్గాలు పెట్టుకొని పని పాట మానేసి గురువు దగ్గర కూర్చొని ఎన్ని గ్రంథాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఇవంతా ఏంటి స్వామి, వినే దానివల్ల ప్రయోజనమేమి? మేము పోతాం, టికెట్ పెట్టుకుంటాం, కాశీ పోతాం, మునుగుతాం. కాకపోతే చనిపోయేటప్పుడు కూడా మా అబ్బాయిలతో చెప్తాం, ఒరే చనిపోయేటప్పుడు తీసుకుపోయి గంగానదిలో వేసేయండి రా అని, మాకు మోక్షమే కదా అంటున్నారు. లేదా ఆ శ్రీశైల శిఖరాన్ని కనుక చూస్తే మోక్షమేనంట. మరి నీకు ఇక్కడి నుంచి కనపడలేదు, ఒక హెలికాప్టర్లో పోతాడు, చూడొస్తాడు హెలికాప్టర్లో పోయి. అసలు కాకులు గద్దలు అవన్నీ ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, అవన్నీ మోక్షమే. కాబట్టి సముద్ర స్నానం చేస్తే మోక్షం అన్నారు. లేదు, సులభం అన్నిటికంటే. మొన్నాడే వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తే డైరెక్ట్ వైకుంఠం పోవచ్చంట. ఇన్ని పద్ధతులు పెట్టుకొని ఏంటి స్వామి ఆత్మవిచారణ అన్నాడండి. కొంచెం అడిగేస్తూ ఉంటారు చాలామంది కూడా, ఇటువంటి ప్రశ్న వేస్తూ ఉంటారు. అసలు ప్రశ్నే మనకే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అసలు మోక్షం అంటే ఏమిటి తెలియాలండి ముందు. అప్పుడు ప్రశ్నలు పడవు. ఎందుకంటే ఇది తెలుసుకోలేకపోతే సాధన లేదండి. ఎందుకు సాధన చేస్తున్నామో తెలియకపోతే సక్రమం కాదు. నువ్వు ఎటువైపు వెళ్ళవలనో అటువంటి వైపు వెళ్ళే బస్సు వెళితేనే వెళ్తుంది, కానీ ఇంకొక వైపు వెళ్ళే బస్సులో వెళితే ఎలా వెళ్తావు? వెళ్ళడానికే వెళ్ళలేదు. మరి ఏది డైరెక్ట్ రూట్ అంటే చెప్పడం లేదు. చాలామంది రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ రాజంపేట ఉన్నదండి. రాజంపేట నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే అనేక మార్గాలు అని చెప్తూ ఉంటారు. కరెక్టే, అనేక మార్గాలు. అలాగే మోక్షం పొందడానికి అనేక మార్గాలు ఉంటాయండి. కరెక్టే. రాజంపేట నుంచి వాళ్ళు కూడా దానికి తగిన దృష్టాంతాన్ని చూపిస్తారు. రాజంపేట నుంచి హైదరాబాద్కు పోవడానికి ఏమండి, ఒకటి తిరుపతికి పోయి హైదరాబాద్కు ప్లేన్ ఎక్కిపోవచ్చు.
లేదా కడపకు వెళ్ళి కడప నుంచే ప్లేన్లోనూ వెళ్ళవచ్చు. లేదు ట్రైన్లు రిజర్వేషన్ చేసుకొని పడుకొని హాయిగా వెళ్ళవచ్చు రాజంపేట రైల్వే స్టేషన్ నుంచి. లేదా రాజంపేట టు హైదరాబాద్ వెళ్ళే బస్సులు, తిరుపతి బస్సులు కానీ రాజంపేట కానీ వెళుతూ ఉంటాయి, దాంట్లో బస్సులో కూర్చొని వెళ్ళవచ్చు. లేదు ఒక ఆటో తీసుకొని ఆటోలో హైదరాబాద్ వెళ్ళవచ్చు. లేదు ఒక సైకిల్ దుక్కుంటా పోవచ్చు, ఒక మోటార్ సైకిల్ దుక్కుంటా పోవచ్చు, లేదా నడిచి పోవచ్చు. నడిచా ఇప్పుడు నడిచి మన వాళ్ళంతా కూడా తిరుమల యాత్రకు పోలా, అంతే నడిచిపోతాం, పోవచ్చు. ఎవరన్నారు పోరని? పోవడానికి వీళ్ళు ఎదరడానికి అన్ని మార్గాలే. చూడండి ఎన్ని మార్గాలు ఉన్నాయో. అంతేకాదు ఇంకొక ఆయన చెప్తాడు, ఇదేం మంచి మార్గం కాదు, ఇక్కడి నుంచి చెన్నైకి వెళితే దక్షిణ మార్గాన్ని, చెన్నై నుంచి డైరెక్ట్ ప్లేన్ ఉంటుంది సార్, హాయిగా వెళ్ళొచ్చు. లేదు ఇటు నుంచి పడమటి వైపుకు బెంగళూరు వెళితే అక్కడి నుంచి ప్లేన్లో వెళ్ళవచ్చు. ఇది ఆఖరికి చివరికి. ఎందుకంటే ఎక్కడ ఏముందో తెలియని ముత్తుకోళ్ళు అంటారే, అలాగే ఇంకో తమాషా చెప్తే, ఒక ఆయన పొలంలో కంప చెట్లన్నీ కొడుతున్నాడండి, ఏదో వ్యవసాయానికి. అంటే చాలా కాలం 2-3 సంవత్సరాలు బీడు ఉన్నది ఆ పొలం అంతా. బీడు అంటే ఏ పైరు పంట పెట్టలేదు, ఇప్పుడు కంప చెట్లు మొలిచే కొట్టేస్తున్నాడు. అడిగాడు సోమయ్య, ఏమయ్యా రామయ్య, ఏమంత పొలం అంతా సదరం చేస్తున్నావే అన్నాడు. ఏం లేదు, వేరుశనగకాయ వేస్తున్నా అనుకుంటున్నాను అన్నాడు. కరెక్ట్గానే ఉంది ఆన్సర్. చూసారండి, కంప కొట్టడం వేరుశనగకాయ వేయడం కోసమా? ఆలోచించండి. ఇప్పుడు ఏమన్నాడు అతను, ఏం కంప కొడతానిట్టుండే, ఏం కథ అన్నాడు ఆయన. ఏం లేదు, వేరుశనగకాయ వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఈయన. కరెక్ట్గానే ఉంది ఆన్సర్, సరిపోయింది. కంప కొట్టి రామయ్య వేరుశనగకాయ వేస్తాడంట, విత్తనం. జరుగుతుందండి. అట్లా వేస్తారా? వేరు. ఏం చేస్తారు? కంప కొట్టేసిన తర్వాత దాన్ని సదరం చేసి బాగా దున్ని ఎరువు వేసి ఆ తర్వాత శనగకాయ వేస్తారు. మళ్ళీ అవన్నీ చెప్పలేదంటే ఏమని లేవనా? అండర్స్టూడ్. నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, అంతేగాని ఒక ఆమె కోడలు పొయ్యి మీద పెట్టిందంట అత్తగారు వంట. ఏదో 12 పోతామా అమ్మ, అయిపోయింది, అన్నం అయిపోయింది, ఇంకొక క్షణంలో దించేయమన్నది. ఎంత ఉడికిపోతుంది ఒక క్షణంలో, అంటే 1 నిమిషం 1 సెకండ్లో తెగిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయింది బయటికి. కరెక్ట్గా సెకండ్ చూసి దించేసింది. తీరా అన్నం పెడితే ఉడకనే లేదు. ఏమ్మా ఉడకలేదంటే, మీరు 1 క్షణంలో అయిపోయింది, ఉడికిపోతుంది, దించేయమన్నారు కదా, నేను క్షణం అయిపోతానే దించేశాను. మంచిది, చాలా బాగుంది, కరెక్ట్గానే ఉండలే. అంటే అర్థం ఏమిటి? క్షణం అంటే అక్కడ తొందరగా అయిపోతుందమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉడికిందా లేదా చూసుకొని నువ్వు దించాల. చూడండి ఎలా ఉందో వ్యవహార యోగ్యత. మనం మాడే మాటలు లక్ష్యార్థం ఏమిటో, వ్యవహారంలో వాచ్యార్థం ఏమిటో తెలుసుకోకుండా జీవించినప్పుడు ఇలాగే అన్నీ ప్రతి ఒక్కటి అంతే. మరి భగవద్గీతలో కర్మయోగం ద్వారా మోక్షం అంటే, కర్మయోగం ద్వారా మోక్షం ఎట్లా వస్తుందండి? కర్మ వల్ల ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ఫలితమా మోక్షం అంటే? ఒక ఫలితమా అంటే ఏదన్నా ఒక వచ్చే ఆదాయమా? అది నష్టం కానీ లాభం కానీ అదొక ఆదాయమా? మోక్షం అంటే ఏమైనా అది తెలియాలి. కాబట్టి అది తెలియకుండా ఏం చెప్పినా ఎందుకు? దానితో పాటు ఇంకా కొన్ని మతస్థులు రాశారు, సాలోక్య మోక్షం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం. ఇన్ని సాలోక్యము అంటే ఆ లోకమునకు వెళ్ళుట, దాన్ని కూడా మోక్షం అన్నారు. ఏ లోకానికి? రామ 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 అంటే రాగము తొలగును అని అనుకుంటూ ఆఖరికి చనిపోయావనుకో, నువ్వు ఎక్కడికి పోతావు అంటే, చనిపోతే రాముడిలో ఉండే లోకం సాకేత లోకము అంటే ఆ లోకాన్ని వెళతావు. కృష్ణ కృష్ణ అంటూ వెళ్ళినావు, ఎక్కడికి పోతావు? గోలోకానికి పోతావు కదా, అంతే కదా ఉండేది. దాన్ని కూడా మోక్షం అన్నారు వీళ్ళు. ఆ లోకానికి పోవడాన్ని మోక్షం అన్నారు. అదట్లా మోక్షం? ఆ లోకానికి పోయినా నీకంటూ ఒక శరీరం ఉండాలి, అక్కడ కూడా నువ్వు లిమిటెడ్ ఫెలో కదా,
నీకు కావలసినది బ్రహ్మానందం కావాలి, పరిపూర్ణమైన ఆనందం కావాలి, దుఃఖం ఉండకూడదు. ఇది కదా నీ ఉద్దేశం. నీకు శరీరం ఎప్పుడైతే ఉన్నదో అక్కడికి పోతే నీకంటే ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు, తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, నిన్ను పాలించే వాళ్ళు ఉంటారు, నిన్ను శిక్షించే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉండే. ఇంకా నీకేం ఆనందం? అయినా దాన్ని సాలోక్యం అన్నారు. సామీప్యముక్తి. ఆ దేవుడు ఉంటాడే అధిష్టానం, ఆ లోకానికి అధిపతి, ఆయన దగ్గరగా పోవడం, దాన్ని ముక్తి అన్నారు. సారూప్యం, అదే రూపముతో. సపోజ్ విష్ణు నిలువు నామాలు పెట్టుకొని ఉంటాడు అనుకోండి, భుజాలకు, ముఖాన, ఎదురుమ్మన అంతా. నువ్వు అక్కడికి పోతే నువ్వు కూడా పెట్టుకుంటావు నామాలు, అంతే. అదే మాదిరిగా సారూప్యం, అదే రూపంతో ఉంటావు నువ్వు కూడా. అదే రూపంతో ఉన్నంత మాత్రంతో మోక్షం అవుతుందా? అది ఎలా అవుతుంది? కాబట్టి అలాగే సాయుధ్యం, పోయి ఆయనలో చేరిపోతాడంట. పోయి అన్నమాచార్యులు పోయి చనిపోయి ఆ విష్ణుదేవుని యొక్క కత్తిలాగా అయిపోయాడు. కాబట్టి ఆయనలో చేరడమా మోక్షం అంటే? ఇంత కూడా ముందు ముక్తిని గురించిన విచారణ చాలా అవసరం. అప్పుడు నువ్వు పొందవలసిందేదో తెలుస్తుంది. అంతవరకు ఇదే అలసాట్లు, అంతే. నువ్వు పొందేది మోక్షం కాదు, పాడు కాదు. మోక్షం అంటే ఏమిటి? విడుదల, ముక్తి, బంధము నుంచి విడుదల. బంధము, నీకేదో ఒక బంధం ఉన్నది. అసలు ఈ బంధం కథ పక్కన పెడితే అసలు నీకెందుకు అడుగుతున్నావు మోక్షం కావాలా, మోక్షం కావాలని? అంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు. ఏంటి ఆ దుఃఖాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు ఉన్నాయి, 3, ఎటువంటి వాడికైనా. కాబట్టి దుఃఖం నుంచి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, సుఖాన్ని పొందాలి. ఆ సుఖం కూడా ఎలాగా ఉండాలి? ఎప్పటికీ ఉండాలి సుఖం. క్షణంలో వచ్చి క్షణంలో పోయే సుఖంగా ఉండకూడదు. అదే కదా ఆనందం అంటే. కాబట్టి ఆత్యంతక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ముక్తి, అది మోక్షం. ఏమండి? కాబట్టి ఇప్పుడు ఇది పొందనీయకుండా ఎవరు చేస్తున్నారు? 3 రకాలైనటువంటి దుఃఖాలు పొందుతున్నావు అంటున్నావే. దేనితో, దేనివల్ల పొందుతున్నావు? త్రివిధ రకాలైన దుఃఖములను, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము దుఃఖాలు ఎందువల్ల పొందుతున్నావు? ఇదిగో నీకు ఈ శరీర మనోబుద్ధులు అనేటివి ఉన్నాయి కాబట్టి పొందుతున్నావు. కాబట్టి ఏం చేసుకోవాలి ఇప్పుడు? శరీర మనోబుద్ధులు లేకుండా చేసుకోవాలి. లేకుండా పోతున్నాయా అండి అనొచ్చు. ఎస్, పోతున్నాయి. ఇప్పుడే నీ యొక్క వ్యవహారంలోనే పోతున్నాయి. బాల్యంలో ఉన్న శరీరము యవ్వనంలో లేదు. చిన్నప్పుడు పాల కోసం ఏడ్చావు, తల్లి పాల కోసం. పెద్దయితే మరి ఏడవడం లేదే. ఆ శరీరమే కదా మరి ఉంటే. అదే పెరిగితే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అదేనండి పెరిగింది బాగుంది. మరి చిన్నప్పుడు 2 ఉగ్గిన్నెల పాలు సరిపోతాయి నీకు. అదే పెరిగే ఉంటే ఇప్పుడు ఆ తల్లి దగ్గరనే నీకు సేరు పాలు కావాలి. తల్లి ఇస్తుందా సేరు పాలను? కనుక అవగాహన లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడడం వల్లనే ఇట్లాంటి ద్వైత మతాలన్నీ వచ్చాయి. మోక్షం అంటే తెలియని దానివల్ల. ఏమండి? ఈ విషయాన్ని చాలాసార్లు నేను చర్చించినట్లు గుర్తు. కాబట్టి ఇటువంటి బంధాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నంలో శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు బంధం ఉందనుకోవడమేరా నాయన నీ భ్రమ అన్నదండి అద్భుతంగా. బంధమే లేదు నీకు, నువ్వు బంధం ఉన్నది అనుకోవడమే భ్రమ. కాబట్టి నీ భ్రాంతిని, నీ అధ్యాసను, నీ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే నీవు ఇప్పుడే నీకు శరీరం లేదు. దీన్ని జీవన్ముక్తి అంటారు. బ్రతికుండగానే మోక్షం. చనిపోయిన తర్వాత ఇక విదేహముక్తి, శరీరం రాదు నీకు అని చెప్తున్నారు అని చెప్తుంది జ్ఞాన మార్గం. కాబట్టి ముందు మోక్షం అన్నది తెలుసుకోవాలి. సరే, బాగుంది ఆ టాపిక్ కంటే. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాస్తవానికి జ్ఞానే దేవతు కైవల్యం అంటోంది ఉపనిషత్తు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి. అలాగా కర్మలన్నిటినీ కాల్చేస్తుంది జ్ఞానం అని చెప్తున్నారు. విచారణ అవసరం. చిత్తస్య శుద్ధయే కర్మ నా వస్తుపలబ్ధయే ఐకాగ్రత్య ఉపాసన. చిత్తశుద్ధి ఏర్పడుతుందయ్యా కర్మల వల్ల.
ఉపాసన లేక భక్తి వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు యోగం చేస్తే చాలా వచ్చేస్తుంది మోక్షం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మహావాక్యాలు ఎందుకయ్యా అన్నాడు. ఏంటి అసలు మహావాక్యాలంటే? మహావాక్యాలు సాక్షాత్తు సాధనలు. నీవే బ్రహ్మవు అని నిరూపిస్తాయి ఉపనిషత్ వాక్యాలు అవి. అందువల్ల వాటి మహావాక్య బోధ అన్నారు. సాక్షాత్తుగా నీకు చెప్తాయి నువ్వే బ్రహ్మము అన్నటువంటి విషయాన్ని. ఏమండి ఇప్పుడు చెప్తున్నాడు, దీనికి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఇంకా కృష్ణుడు చెప్పింది ఏమిటంటే కర్మయోగము ద్వారా మోక్షాన్ని పొందొచ్చన్నాడు. కానీ పతంజలి చెప్పిన యోగ దర్శనం కాదు బాబు. అక్కడ పతంజలి అనే ఋషి షడ్దర్శనాల్లో ఒక యోగ దర్శనం రాశాడు. అది కాదు ఈయన చెప్పినది కర్మయోగం. అంటే ఏంటి కర్మయోగము? మంచి సత్కర్మలు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. లేక అంటే గత జన్మల నుంచి చేస్తూ వచ్చిన పాప పంకిలమంతా అడుగంటిపోతుంది. ఇంకా భక్తి లాంటివి చేస్తే మనసుకు ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత తత్వమసి మహావాక్యార్థ విచారణ చెయ్యవలెను. ఇది మనం చెప్పేటువంటి విధానం. మొదట్లో ప్రతి ఒక్కడు ఏం చేయాలి? చిత్తశుద్ధి కోసం పలక కడుక్కున్నట్టుగా మన మనసును శుభ్రపరచుకోవాలి. గత జన్మ సంస్కారం అన్నంతా పోగొట్టుకోవాలి. కాబట్టి అది శారీరక కర్మ కావచ్చు, మానసిక కర్మ కావచ్చు, లేదా వాచిక కర్మ కావచ్చు. వాటిల ద్వారా లేదా ఉపాసన, పూజ, జపం, ధ్యానం వీటి వల్ల మనసును శుద్ధి చేసుకోవడం, తర్వాత కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవాలి. అప్పుడు గురువు దగ్గరికి పోతే ఇంకక్కడ అసలైనటువంటి ఇంకా అంతేకాదు, ఇంకా సాధన చతుష్టయ సంపదను సంపాదించుకోవడం. ఆ తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసలు. అప్పుడు చెప్తాడు గురువుగారు, శ్రవణం చేయిస్తాడు మహావాక్యములను. ఇది ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు జ్ఞానయోగం. ఇది నీ మనస్సును ఒక విషయం పైన పెట్టడానికి చేసినటువంటిది. కర్మయోగం ఈశ్వరార్పణ చేయమంటాడు. ప్రతి ఒక్క విషయం నువ్వు ఏం చేసినా భగవంతునికి అర్పించే విధానంలో చెయ్యి, అప్పుడు నీకు కర్మ అంటుకొనదు. కర్మ అనవసరంగా నెత్తిన వేసుకోవాకు అంటాడు. ఇంతకు ఏం చేసినా కూడా ఇవన్నీ చిత్తశుద్ధి కలగడానికే దోహదపడుతుంది. కంపగొడుతూనే వేరుశనగకాయ వేడు, కంపగొట్టింది శుద్ధి కోసం, నేల శుద్ధి కోసం. తర్వాత విత్తనాలు తేవాలి, దున్నాలి, ఇవంత అది మర్చిపోయి ఇంతవరకే చెప్పకూడదు. కాబట్టి ఈ విధంగా ఈ కర్మయోగము లేకపోతే పతంజలి చెప్పినటువంటి యోగము, ఈ నిష్కామ కర్మయోగము లేదా భక్తి యోగము, ఉపాసనా యోగము, ధ్యాన యోగము ఇవంతా కూడా చిత్తశుద్ధికి తర్వాత ఏకాగ్రతకు సహాయపడతాయి. ఎప్పుడైతే అలా కలిగిందో ఇప్పుడు జ్ఞాన యోగ్యత కలుగుతుంది. అర్హత కలగడానికే ఇది. అర్హత కలిగిన తర్వాత ఇప్పుడు తత్వమసి వాక్యార్థ విచారమే కావాలి. ఏమండి పతంజలి మహర్షి మరి యోగా చెప్పారు. ఈ మధ్య కాలంలో మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా యోగా 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 అంటున్నారు. ఎందుకు అంటే మంచిది. అయితే ఆయన ఏం రాశాడో తెలుసుకోవాలి. 2వ సూత్రంలోనే చెప్పాడు ఆయన, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. మరి యోగం వలన నీ చిత్తవృత్తులు అంటే నీ మనసులో ఉండే భావాలు ఆగిపోతాయి. అంటే మనసులో అనేక సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటే గురువుగారు చెప్పేటువంటి బోధన నువ్వు ఇక్కడ వినవు. నీ శరీరం క్లాసులోనే ఉంటుంది, నీ మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది కదా. మరి దాన్ని ఒక పద్ధతి ప్రకారం నడపాలంటే ఈ యోగా పద్ధతిలో ఇది యమనియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు లాంటివి నువ్వు నేర్చుకొని ఉంటే అప్పుడు గురువుగారు చెప్పే పాఠం పైన నువ్వు ధరించగలుగుతావు, నీ మనసును దానిపైన పెట్టగలుగుతావు. అందుకోసమే కానీ మోక్షం అని ఎవ్వరూ చెప్పలే. అసలు పతంజలే చెప్పలే యోగం ద్వారా మోక్షం వస్తుందని. యోగం ద్వారా అంటే మోక్షం వస్తుంది అని మరి ఈ కాలం వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో. కనుక
ఇలా పతంజలి చెప్పిన మాత్రాన్ని అనుసరిస్తే కూడా ఒకవేళ అదంతా పరోక్ష జ్ఞానమే. ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు, నేను కాదు ఈశ్వరుడు, ఎక్కడో ఉన్నాడు. మరి అసలైనటువంటి మహావాక్యాలు ఏం బోధిస్తున్నాయి? తత్వమసి, ఆ పరబ్రహ్మమును నీవే అయి ఉన్నావు. ఇది చూశారండి మహావాక్య బోధ అంటే. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నదిగా కనపడవచ్చు, కానీ బోధకు ఎత్తుకుంటే ఎంతో ఉంది దాంట్లో. ఎందుకు? నీవు పరబ్రహ్మము అంటే ముందు బ్రహ్మం అంటే ఏంటి, ముందు నువ్వెవ్వరు, నీవెవడవు, ఇవన్నీ అర్థం చేసుకుంటే అటువంటి వాచ్యార్థంతో చెప్పే నీవు కాదు. నీవు జీవుడు, నువ్వు జీవుడివే, రామయ్యవు నువ్వు. కాబట్టి ఈ నేను ఈ నీవు అనేది ఏంటో అర్థం చేసుకునేటట్లుగా చెప్పి, అందుకే జ్ఞానం, అదే విచారణ. నువ్వేమనుకుంటున్నావు? ఈ మెలకువలో ఉన్న శరీరమే నేను అనుకుంటున్నావు. కాదు, నీకు 3 శరీరాలు ఉన్నాయి, 3 అవస్థల పాలవుతున్నాయి. ఇవంతా చెప్పాలన్నమాట. ఊరిక తత్వమసి అని చెప్పేసి అయిపోయింది పో, అలా కాదు. పంచకోశములు ఉన్నాయి, ఉన్నట్టుగా ఉంది జగత్తు, ఉన్నట్టుగా ఉంది. జగత్తును పరిపాలించేటువంటి సృష్టి చేసే ఈశ్వరుడు ఉన్నాడు. అయితే ఆ ఈశ్వరుడు జగత్తు కంటే వేరుగా లేడు. ఎంత రావాలన్నమాట. అది విచారణ మార్గం. అప్పుడు నీకేమవుతుంది? అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని ఎప్పుడు చెబుతాడో అప్పుడు అహం బ్రహ్మాస్మి. ఈ విధంగా సంప్రదాయబద్ధమైనటువంటి బోధ రావాలి. అంతేకాకుండా ఇది రావాలంటే మళ్ళీ ఊరికినే వస్తే ఈ చెవిలోని చూస్తే ఆ చెవిలో పోతుంది. దానికి మళ్ళీ వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము లాంటివి అవంతా ఉండాలన్నమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే ద్వైత నివృత్తి కలుగుతుంది, ఆత్మ ఒక్కటేనని జరుగుతుంది. కాబట్టి ఈ అనుభవ సిద్ధి, అపరోక్షమైనటువంటి అద్వితీయమైనటువంటి అనుభవ సిద్ధి, అదే అహం బ్రహ్మాస్మి. అపరోక్షం, నేనే బ్రహ్మను. ఏమండి, ఇదే దీనివల్ల మాత్రమే సద్యోముక్తి, ఇదే జన్మరాహిత్యం ఒక్క వాక్యార్థం వల్లనే కలుగుతుంది. ఈ ఒక ఉపనిషత్తు విచారణ వల్లనే మాత్రమే జరుగుతుంది. కాబట్టి శాస్త్రం ఏం చెప్తున్నది? మంచి సద్గురు దగ్గర పోయి ప్రస్థానత్రయ విచారం. ప్రస్థానత్రయం అంటే ఏమండి, చెప్పుకున్నాం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, తర్వాత భగవద్గీత లాంటివి. అవే లేకపోతే మంచి మహానుభావులు రచించినటువంటి ప్రకటన గ్రంథాలు, ఇటువంటి వాటన్నిటినీ అర్థం చేసుకోవాలి. శ్రవణ కాలం నుండే గురువుగారు కొంచెం నువ్వు ఇంటెలిజెంట్ అయితే ఆ గురువుగారు బోధ చేసేటప్పట్లోనే నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే నీకు నిశ్చయం అవుతుంది, నీకు నిశ్చయం అవుతుంది. అది చేసి, అంతేగాని కర్మ వల్ల మోక్షం రాదు. ఎందుకని? కర్మ అని ఎప్పుడు అంటున్నావో దానికి ఒక ఫలితం ఉంటుంది. తర్వాత ఇంకా ఒకటి విచిత్రం ఆలోచించండి. ఈ 1920 సంవత్సరం వరకు జ్ఞానం లభ్యం కాలేదు. ఇప్పుడు నేను ఎంతో కర్మ చేసుకున్నానండి, రోజు గుళ్ళు తిరిగి అంతా చేశాను. ఇప్పుడు నాకు 2021 జనవరిలో నాకు జ్ఞానం కలిగింది అన్నాడు అనుకోండి ఒక ఆయన. ఏం జ్ఞానం కలిగింది? నేను బ్రహ్మస్వరూపాన్ని అన్న జ్ఞానం కలిగింది అంటే ఇది తప్పుడు భావన. ఎందుకు? ఎక్కడ కలిగిందయ్యా? నాకు రాజంపేటలో కలిగింది అన్న. ఒక కాలములో ఒక ప్రదేశములో ఏదైనా ఒకటి లభ్యమైతే ఇంకొక కాలములో ఇంకొక ప్రదేశంలో పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒకటి వచ్చింది అంటే అది పోతుంది కదా. మరి నువ్వు ఫలితమేమి? కనుకనే ఆత్మ అనేది పొందబడున్నది కాదు. ఆత్మ నీవే అయి ఉన్నావు, ఇప్పుడు అవుతావు కాదు. తత్వమసి, నీవే బ్రహ్మ అయి ఉన్నావు. ఎప్పటి నుంచో నీవు బ్రహ్మవే. ఎంత గొప్పగా చెప్పిందో చూడండి జ్ఞాన మార్గం. ఎప్పటి నుంచో నీవు బ్రహ్మవే, నీవు మరిచిపోయినావు, నీవు అజ్ఞానవశత్తు అయిపోయావు. నువ్వు ధనవంతుడివే, ఎప్పటి నుంచో కలగన్నావు, కల్లో భిక్షగానిలాగా ఉన్నావు, అంతే. నువ్వు నిజంగా భిక్షగాడివి కాదు. అలాగే నీవు ఆత్మవే, బ్రహ్మవే, నువ్వు జీవుడు ఎప్పటికీ కాదు. కనుక ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలి? నేను జీవుణ్ణి కాదు అన్న విషయం తెలుసుకోవాలి, అంతే. అయ్యేది కాదు, పొందేది కాదు. పొందేది పోతుంది,
ఒక కాలం నందు ఒక ప్రదేశం నందు ఏదైతే పొందబడుతున్నదో అది ఇంకొక కాలంలో ఇంకో ప్రదేశంలో నశిస్తుంది. నశించేది ముక్తి ఎలా అవుతుంది చెప్పండి? కాబట్టి నీవు అయ్యే ఉన్నావు. అంతటా పరబ్రహ్మమే ఉన్నప్పుడు నీవు కూడా పరబ్రహ్మమేనయ్యా. కాకపోతే ఎందుకు అదో పోయి బురద నీళ్ళల్లో కాలు పెట్టి బురద తగులుకున్నట్టు తగిలించుకున్నావు అజ్ఞానాన్ని. ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే అజ్ఞానానికి విరోధి అయినటువంటి జ్ఞానమే కావాలి, కానీ అజ్ఞానానికి విరోధి కానటువంటి ఇతర మార్గాలను పడితే ఏమొస్తుంది చెప్పు? ఏమీ ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని బాగా డీటెయిల్గా వచ్చినప్పుడంతా కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం ఎన్నోసార్లు, మళ్ళీ ఎందుకంటే మధ్య మధ్యలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అసలు సాధన అంటే ఏంటో తెలియాలి. సాధన అనేది తెలియకుండానే మనం సాధన ఏం చేస్తామని చెప్పండి? సాధన అనేది ఏంటి? మానవ జన్మ ఎత్తినందుకు మనకు మన లక్ష్యం ఏమిటి? దేన్ని పొందాలి మనం? మనం త్రివర్గం పనికిరాదురా అన్నాడే ప్రహ్లాదుడు. ఈ ధర్మార్థ కామములు వదిలిపెట్టరానైనా అపవర్గము మన మోక్షాన్ని పొందు అన్నాడే. దాన్ని పొందాలి. దాన్ని పొందడానికి ఏది మార్గమో తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఆ మార్గం వైపు వెళ్ళే వాళ్ళని అడిగి, ఆ మార్గం వైపు ఎవరు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని అడిగి ఏమిటయ్యా అని తెలుసుకోవాలి. అంతేగాని ఇంకొక మార్గంలో ఏమని అడిగితే ఏం చెప్తాడు? ఇప్పుడు వాడెవడో తోలు బొమ్మలాడకు పోతున్నా అంటే వాడిని ఏదో ఫలానా సినిమా కీలు గుర్రం సినిమా ఎట్టుందా అంటే వాడు ఏం చెప్తాడు? ఓహో, గుర్రానికి కూడా కీలు ఉందేమో అనుకుంటూ ఇంకొకటి చెప్పవచ్చు. కాబట్టి నువ్వు సాధకుడిగా కావాలంటే ముందు నీవు గత జన్మ సంస్కారం బాగా ఉండాలి, మంచి భక్తి కలిగి ఉండి ఆ ఇప్పుడు చిన్నదైనా కూడా నీకు హార్ట్ పెయిన్ అయితే నువ్వు హార్ట్ డాక్టర్ దగ్గరికే పోతున్నావే, ఈఎన్టీ డాక్టర్ అంటే ముక్కు నోరు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదే మరి. కనుక అలా నువ్వు వెళ్ళాలి, కానీ వాళ్ళు ఎవరో చెప్పినారు, వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు మోక్షాన్ని గురించి. అక్కడ మోక్షం అంటేనే తెలియదు వాళ్ళకి. జన్మలు ఆత్మలు అనేకమనే వాళ్ళు కూడా ఉన్నారు. చచ్చిపోతే జన్మే లేదనే మతాలు కూడా ఉన్నాయి. నువ్వు నమ్మితే చాలు, మా దేవుణ్ణి నమ్మండి మీరంతా ముక్తులే అంటారు. అది ఎలా, అసలు ఎక్కడ ఏంటి అన్నది పూర్వాపరములను విచారణ చేసినప్పుడు బాగా తెలుస్తుంది బాబు. కనుక నీ ప్రశ్నే అసంబద్ధం. ఇంతకంటే దాన్ని వ్యాఖ్యానం చేయడం కూడా వృధా. సరే, తర్వాత శ్లోకం చదువుదాం. ముక్తయే యతతాం తేషాం సాఫల్యమిహ నోభృతాం వృధా కిం మోక్ష సామగ్రి క్రియతాం కి పునః పునః పునస్తన్నాచరేత్ కింతు క్రియతాంభో తదుత్తరం చతుః కావ్యాన్ పఠన్ దుగ్ధో నీరోగ పంచమం పఠేత్. మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నామే, కొంతమందికి ఈ జన్మలో ఫలించదు. అటువంటి వాళ్ళు ఈ జన్మలో సంపాదించిన మోక్ష సాధన సామగ్రి మొత్తం అంతా వ్యర్థమే కదా అన్నాడండి. మనకు వచ్చింది భగవద్గీతలో 6వ అధ్యాయంలో అదే ప్రశ్న వేస్తున్నాడు. మోక్షం కోసం ప్రయత్నం చేశాడు, ఈ జన్మలో కుదరలేదు, అతను చేసిన సాధన అంతా వేస్టే కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి జన్మెత్తాడు, ఎత్తినప్పుడు మళ్ళీ మొదటి నుంచే చేయాలనా అన్నాడండి. ఇదే మనకు భగవద్గీతలో 6వ అధ్యాయంలో వస్తుంది. సాధకుడు చేస్తూ నిలిపేస్తే అంటే మంచి సమాధానం ఇచ్చాడు. మనం కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. ఏం చెప్పాడు అతను? చూడు బాబు, నువ్వు పై అంతస్తులో ఉన్నావు, 4వ స్టెప్ ఎక్కుతానే నీకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావు అక్కడే, మళ్ళీ పైకి ఎక్కిపోతావు. ఎందుకు? పైన ఉన్నది మీ ఇల్లు, అంతే కదా, మన కిందికి దిగిరావు. కాబట్టి ఏంటంటే ఎంతవరకైతే అదే యోగినాం, మంచి యోగుల ఇండ్లలో కానీ జ్ఞానవంతుల ఇండ్లలో కానీ జన్మించి అక్కడి నుంచే నీ సాధన ప్రారంభిస్తావు అని చెప్పింది భగవద్గీత. ఇక్కడ ఈ ప్రశ్న వేశాడు. మళ్ళీ మొదటి నుంచి ఏమైనా వస్తుందా స్వామి, చేశాడు కానీ దానికి సమాధానం చెప్పాడండి. పూర్వజన్మమున ఆచరింపబడినవి తిరిగి రాబో జన్మమున చేయవలసిన పని లేదు.
తదుపరి చేయవలసినవే చేయవలసి ఉంటుంది. ఎలాగంటే పంచకావ్యములు చదవాలంటారు పండితులు. వాటిలో రఘువంశము, కుమార సంభవం, మేఘ సందేశము, కిరాతార్జునీయము ఇవి 4 చదివి అంతలో అనారోగ్యం చేసి మరొకటి చదవకుండా నిలిపివేస్తాడనుకోండి, కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ పంచమము అయినటువంటి శిశుపాల వధ అనే కావ్యాన్ని చదవడానికి ప్రారంభిస్తాడు. అంతేగాని మరలా మొదటి నుంచి రఘువంశం కానించి మళ్ళీ చదవడు కదా. అలాగే ముముక్షు కూడా కొంత సాధనా చతుష్టయ సాధనలు పూర్తి చేసుకున్నవారు ఆపై ముందుకు పోతాడే కానీ మరలా మొదలుపెట్టడు కదా, అది అవసరం లేదు. ఈ విషయంలో గీతాశాస్త్రంలో కూడా చెప్పాడు. శ్రీమతాంగేహే అనే శ్లోకంలో శుచీనాం శ్రీమతాంగేహే అని. మంచి వాళ్ళ ధనవంతుడిలో పుట్టి అక్కడి నుంచే, అంతేకాదు శాస్త్రాల్లో కూడా మనకుంది. జడభరతుడు లాంటివి తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ జన్మెత్తి మళ్ళీ కొనసాగబడుతుంది. ఎందుకంటే ఒకసారి లభ్యమైనటువంటిది దాన్ని పోగొట్టలేదు, పోదు కదా, మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. అదే ఇప్పుడు చెప్పింది, పంచకావ్యాలు చదవమన్నారు, మంచిదన్నారు. ఈ రఘువంశం, కుమార సమూలాన్ని చదివాడు, వాడికి ఆరోగ్యం బాగల, మిగిలినేటి 3 చదవలే, 3 మళ్ళీ జ్వరం పోయి బాగా అయితేనే మళ్ళీ దాన్ని చదివారు కన్నా ముందు చదివినటిన్నిటితో అవసరం లేదు. అది కనుక సాధనలో కనీసం అయితే ఒకటి కావాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నేను సాధన చేస్తున్నానని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు వచ్చే జన్మకైనా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా అని. అసలు నువ్వు మొదలుపెట్టలేదయ్యా. అది వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు నేను సాధన చేస్తున్నానని. ఏది సాధన చెప్పండి? నిష్కామ కర్మన భక్త్య సాధనా చతుష్టయ సంపదయ లేక శ్రవణ మనన నిధిధ్యాసనల, ఇంత మాత్రమే తీసుకుందాం. నువ్వు చేసే సాధన ఏమిటో నీకే అర్థం కాదు. నేను సాధన చేస్తున్నాను అనుకుంటూ ఉంటావు. ఒకప్పుడు చాలా ఏళ్ళ క్రితం, ఒక 60 సంవత్సరాల ముందు తిరుపతిలో ఆ కోనేటి దగ్గర బస్ స్టాండ్ ఉండేది. కోనేటి దగ్గర వాడు బస్సు బయలుదేరుతూ ఉంటుంది, ఎప్పుడు ఆన్లో ఉంటుంది. వాడు కేకలు పెడుతుంటాడు, అలివేలు మంగాపురం అలివేలు మంగాపురం అలివేలు మంగాపురం అని కేకలు పెడుతూ ఉంటాడు. ఓహో, బస్సు ఏం పోతుంది అని మనం అలివేలు మంగాపురం పోవడం కోసం ఎక్కామనుకో, బస్సు పోదు, మళ్ళీ 2 రౌండ్లు కొట్టుకొని అక్కడికే వస్తుంది. ఎందుకు, ఇంకా ఎవరు ఎక్కలేదు కదా. అయినా వాడేం చేస్తాడు, ప్రయాణం అయిపోయేదాన్ని మాత్రం ప్రైవేట్ బస్సులో పుట్లో కదిలిస్తాడు అనమాట. మనం అంతా ఎక్కుతాం, ఇంకా ఫుల్ కాలేదు కాబట్టి 2 రౌండ్లు కొట్టుకొని మళ్ళీ వస్తాడు. అడిగి ఓర్ని దుంపదేగా ఏంటి ఎప్పుడో పోతుంది అనుకోని ఎక్కితేమే అని అట్లా ఉంటుంది. సాధన చేస్తున్నాం అనుకుంటూ ఉంటావు, సాధన చేస్తూ ఉన్నట్టే ఉంటుంది కానీ నువ్వు అసలు సాధకుడువే. నువ్వేమనుకుంటావు, రోజు నేను దండం పెట్టుకుంటాను కదా సాధన. దండం పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు, కోడిని సంకన పెట్టుకొని పోయేవాళ్ళు భక్తులే, టెంకాయ ఎత్తుకొని పోయేవాళ్ళు భక్తులే, అర్చనలు చేసేవాళ్ళు భక్తులే. అయితే ఆ కర్మకాండ అనేటప్పటికీ అది సక్రమంగా చేయబడుతున్నదా, అక్రమంగా చేయబడుతున్నదా, సస్వరముతో చేయబడుతున్నదా, స్వరం లేకుండా ఈ దోషాలన్నీ ఎవరికి? నువ్వే కదా యజమాని. మరి ఇవే ఎవరు తప్పించుకుంటారు? నువ్వు చేతగాల చేయడం ఒక ఆడ ఉండే ఆయన కూలి ఆయన పెట్టుకున్నావు, ఆయనకు 100 రూపాయలు అప్ప చేసుకున్నావు, వాడు తిప్పి అన్ని తప్పులు చెప్పి పెడితే ఆ పాపం కూడా నీకే. ఏమీ సక్రమంగా చేయకపోతే ఆ పాపము నీకు. నువ్వేం చేస్తున్నావు? అన్నీ పెట్టి అన్నిటికీ అక్షతలు దానికి పెట్టుకొని వస్త్రార్థాన్ అక్షతాన్ సమర్పయామి, గుడ్డలకు బదులుగా అక్షంతలు వేస్తాను తీసుకో, ఫలాన్ అక్షతాన్ పండుగ బదులు అక్షతలు వేస్తున్నాను తీసుకో, ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి, ఆభరణాలకు బదులు అన్నిటికీ నువ్వేం చేసినావు? పూజలో కూర్చొని నైవేద్యం చెప్పే బుద్ధి అక్షతలు వేస్తా వచ్చావు. ఓహో, చాలా బాగుంది కదా, అన్నిటి బదులు అక్షతలు. ఆయన కూడా పరమాత్మ కూడా ఏం చేస్తాడు, నీకు అన్నిటి బదులు అక్షతలు నీ నెత్తినేసేస్తాడు, అంతే కదా. కాబట్టి కర్మ దగ్గరకు వచ్చేటప్పటికి కర్మలో ఫలితము ఎంత ఉత్తమ ఫలితం ఉంటుందో అంతటి చెడు ఫలితం కూడా ఉంటుంది. సక్రమంగా చేస్తేనేమో దాని మంచి ఫలితం ఉంటుంది, లేనప్పుడు దుష్ట ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.
కర్మకాండ యోగం, యోగా కూడా అంతే. పతంజలి రాసిన యోగా కూడా ఈ ఆసనాలు, యమ నియమ ఆసన ప్రాణాయామాలు, ప్రాణాయామం కూడా చాలా మంచిదే. మా టీచర్ ఒక ఆయన ఉండేవాడు, పెన్సిల్ రాసిన ఒకప్పుడు. ఆయన ప్రాక్టీస్ చేసేటప్పటికి ఆయనకు హార్ట్లో పాల్పిటేషన్ వచ్చేసిందండి. ప్రాణాయామం చేశాడు పాపం, పాల్పిటేషన్ వచ్చింది. అంటే గుండెల్లో దడ పరిగెత్తుతుంది దాని పాటికి, అది తిరిగి 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 వచ్చేసింది. కాబట్టి అన్నీ మంచివే. నీ శక్తి ఎంత, నీ చెప్పే గురువు యొక్క శక్తి ఎంత, నువ్వు చేయవలసింది ఏంటో పొందాలా. మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, వాళ్ళ గురువు గారు ఒక ఆయన 3 గంటల సేపు పద్మాసనం తీయకుండా ఆసన సిద్ధి రావాలి, కాబట్టి 3 గంటలు నువ్వు పద్మాసనం నుంచి వదలవాకు, అట్లా ధ్యానం చేయమని చెప్పాడట. కాళ్ళతో తిమ్మిర్లెక్కిపోతూ ఉంటే కూడా కాళ్ళు కదిలించకుండా అలాగే కూర్చొనేసి చేయని మొదలుపెట్టాడు. కొద్ది రోజులు చేస్తూనే పాదాలంతా తిమ్మిర్లెక్కిపోయినాయి. 2 సంవత్సరములు తిరుపతి చుట్టూ రకరకాల డాక్టర్లు కలుసుకున్న, న్యూరోబియాన్లు, విటమిన్ B12 వేసి చివరికి ఆయుర్వేద వైద్యం ఆయన కాక కాళ్ళు పేట్లు కింద అడుగు పాదాలు పగిలిపోయి నానా చాట్లు పడాల్సి వచ్చింది దాన్ని పోగొట్టుకోవడానికి. సింపుల్గా అనుకోవచ్చు, తిమ్మిళ్ళు వస్తూ ఉంటే కూడా. అందుకోసమే పతంజలి ఏం చెప్పాడు, స్థిర సుఖమాసనం అన్నాడు. నువ్వు స్థిరంగా సుఖంగా ఎట్లయితే కూర్చుంటావో అదే ఈ ఆసనం అని. అట్లా కాదు నేను బలవంతంగా 3 గంటలు, ఎవరు చెప్పాడు నీకు ఏం తెలుసని, నీకు నీ గురువు గారికి ఏం తెలుసా? ఆ తెలిసిన గురువు మంచివాడైతే ఇది ఎందుకు ఏంటో తెలుస్తుంది. శాస్త్రమేమో స్థిర సుఖం ఆసనం అని చెప్పా, స్థిరంగా సుఖంగా కూర్చోవడం ఆసనం అని. నువ్వు 3 గంటల సేపు పద్మాసనం వేసుకుంటే లేకపోతే తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినావు. ఏంటి దీనివల్ల రోగం తప్ప యోగం ఎలా వస్తుంది? యోగం రాదు, రోగం వస్తుంది. ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయండి ఈనాడు, అన్నీ చలామణిలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఇదేన్ని తప్పులు పట్టాల్సిన పని లేదు. వాళ్ళ కర్మ వాళ్ళ అది ఎంతగా ఒక్కొక్కసారి వాళ్ళ కర్మ లాగుతూ ఉంటుంది. ఆ కర్మను బట్టి పోతూ ఉంటాడు ప్రతి ఒక్కడు. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.